మసాలాలేవి లేకుండా టేస్ట్‌గా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసిండండి. టేస్ట్ మాత్రం చాలా బావుందండి. దీనికోసం ముందుగా నేను బెండకాయ కూరొచ్చినంత చిక్కుడుగాయ, బఠానీ, ఆలు, వంకాయ, క్యారెట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మట్టి పాత్రలో 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలేసుకొని, ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీరాకు, ఉల్లికాడలు కూడా వేసుకొని 15 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. మనం ముందుగానే కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటాలు ఒక 4 కట్ చేసుకొని వేసుకోవాలి. వెంటనే కలపకుండా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. చూసారా టమాటాలు ఎలా మంచిగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ అంతా ఇనికిపోయి నూనె పైకి తేలిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతేనండి, మన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ.